శ్రీకృష్ణుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. సముద్ర గర్భంలో నిజంగానే ఒక నగర అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనాలు తేల్చాయి. అయితే శ్రీకృష్ణుడి ద్వారకా నగరం ఇదేనా? సముద్ర గర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి? ఈ నిర్మాణాల విశేషాలు ఏంటి అనేది తేలాల్సి ఉంది. పురాణాలకు చరిత్రకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చడమే ఇప్పుడు అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ చేస్తున్న అన్వేషణ లక్ష్యం. ఐదుగురు డైవర్లు అరేబియా సముద్ర గర్భంలో అన్వేషిస్తున్నారు. దీన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామని ఆర్కియాలజీ విభాగం అంటోంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం ఏఎస్ఐ అనుబంధ విభాగం అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఈ అన్వేషణ ప్రారంభించింది. ద్వారక కృష్ణుడి కర్మభూమి అని హిందూ పురాణాల్లో చెబుతారు. ద్వారక హిందువుల 7 మోక్ష నగరాల్లో ఒకటి అని అంటారు. ద్వాపర యుగంలో జరాసంధుడు దాడులు చేస్తుండటంతో అతడి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కృష్ణుడు మధురను వీడుతాడు. అక్కడి నుంచి గోమతి నది, అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి కృష్ణుడు వెళ్లి విశ్వకర్మ సాయంతో ఇక్కడే ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. చివరకు కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశాక ఆ నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువుల విశ్వాసం. ద్వారకపై గతంలోనూ చాలా పరిశోధనలు జరిగాయి. 1930 దశకంలో హీరానంద్ శాస్త్రి పరిశోధనలు చేశారు. ఆ తర్వాత 1963లో జేఎం నానావతి, హెచ్డి సంకాలియా సమక్షంలో ద్వారకలో తవ్వకాలు జరిపారు. 1969తో పాటు 1983, 1990 మధ్య సముద్ర గర్భంలో కొన్ని వస్తువులను గుర్తించారు. ద్వారక అవశేషాలు బయటపడ్డాయని అప్పుడు అన్నారు. 2005, 2007 మధ్య యుఏడబ్ల్యూ సమక్షంలో ద్వారకా నగరంపై శోధన జరగగా ఆ సముద్ర గర్భంలో ఓ నగరానికి సంబంధించిన గొప్ప నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు. ద్వారకకు 4000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. ఇప్పుడు ఆ పరిశోధనలను మళ్లీ షురూ చేశారు. సముద్ర గర్భంలో ఉన్నది కృష్ణుడి ద్వారకా నగరమేనా అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించాల్సి ఉంది. ఇప్పటికే ద్వారక గురించి గుర్తించిన పలు అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.